ఆల్రెడీ నేనైతే పొద్దున్నే గోరుచిక్కుడుగా ఫ్రై అయితే చేశానండి. ఇంకా ఈవినింగ్కి చూస్తే కర్రీ అయితే కొద్దిగానే ఉంది. దాంట్లో కాంబినేషన్గా టమాటో చారు చేయక చాలా రోజులైంది, చేద్దామని చెప్పి ఈ రోజైతే టమాటో చారు చేస్తున్నాను. ఇంకా ఈ చారు కూడా చాలా సింపుల్ అండి చేయడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5 టమాటోలు తీసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు వేసి మంచిగా ఉడికించాను. దాంట్లో నేను కొత్తిమీర కాడలు కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మంచిగా ఉడికాక చేతితో పిండితో స్మాష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతి పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా దాంట్లోనే మనం ఇందాక పిసికి పక్కన పెట్టుకున్న టమాటో రసం అయితే దీంట్లో వేసి తగినంత ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు మరగనిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఈ కాంబినేషన్ ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అక్కకి, మా నాన్నకి అయితే చాలా ఇష్టం అండి. మా అమ్మ అయితే ఎక్కువగా చేసేది. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి.